రెస్పాన్స్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే దే వాంట్ సమ్ థింగ్స్ ఓన్లీ ఫర్ దెమ్సెల్వ్స్, నాట్ ఫర్ ఎనీ అదర్స్, హూ ఎవర్ ఇట్ ఈస్. ఆ అదర్స్లో భర్త, భార్య, తండ్రి, కొడుకు, కూతురు, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళని దాంట్లోకి రానివ్వరు. వీళ్ళు దాంట్లో సరిపడే ప్రయత్నం కూడా చేయకూడదు. ట్రెస్పాసింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రయింగ్ టు లుక్ డీప్ ఇన్ టు అదర్స్. అది ఎప్పుడూ వాంఛనీయం కాదు. ఈ ట్రెస్పాసింగ్ వల్ల సంబంధాలు చెడిపోతూ ఉంటాయి కుటుంబాల్లో. అంతేకాదు, అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ భార్య ఉంటుంది, మీ భార్య ఫోన్ని మీరు రెగ్యులర్గా చెక్ చేస్తున్నారు అనుకోండి, షీ గెట్స్ ఇరిటేటెడ్. మీ భర్తని మీరు తరచుగా ఏం చేస్తున్నావు ఏమిటి అని అడిగారు అనుకోండి, హీ మే గెట్ ఇరిటేటెడ్. మీ అబ్బాయి కాలేజీకి వెళుతూ ఉంటాడు, వాడు కాలేజీకి సరిగ్గా వెళుతున్నాడా లేదా ఇదా అని సూపర్వైజ్ చేయడం ఎంత అవసరమో, ఒక పరిధి మించి మీరు కనుక జోక్యం చేసుకోవడం పడితే, నేను ఇలా చేస్తాను, ఏం చేస్తాం అంటే, యూ మస్ట్ నాట్ కట్ ది రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ యువర్ ఇంట్రూజన్. మీ చొరబాటు కారణంగా బాంధవ్యాలు, సంబంధాలు తెగిపోయే పరిస్థితి తెచ్చుకోకండి. ఇది చాలా ఇళ్లలో జరుగుతున్న వ్యవహారం, ఎవరికి ఎక్సెప్టెన్స్ వెళ్ళం. అంటే అతి జాగ్రత్త ఇంకొకట, దానికి మీరు ఏ పేరైనా చెప్పండి. నా కొడుకో, నా భర్తో, నా కూతురో ఏమో, వాళ్ళు వెళుతున్నారు దారి తప్పేమో, పొరపాటున వాళ్ళు దారి మళ్ళీపోతున్నారేమో, వాళ్ళు పొరపాటున వేరే పద్ధతుల్లో పోతున్నారేమో అని ఒక తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉండి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అది చొరబాటుగా వాళ్ళకి అనిపించకూడదు. అంటే ఇందాక చెప్పాను కదా, చొరబాటు ఉంది. అంటే ఈ చొరబాటు ఎప్పుడు వస్తుందంటే, మీ భార్యో, భర్తో, పిల్లో వాళ్ళు మీతో షేర్ చేసుకోలేనన్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో, రహస్యమైన పరిస్థితిలో వాళ్ళకు ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి అంటే, వాళ్ళకి మీకు మధ్య సరైన వేవ్ లెంగ్త్ లేదు అని. అంటే మీ పిల్లాడో, మీ పిల్లో మీతో విషయాలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది మీ లోపం కిందే లెక్క. అంటే బికాస్ దే ఫీల్ వాట్ ఎవర్ దే షేర్ విత్ యూ ఈజ్ నాట్ సెక్యూర్డ్ అంటే వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వరనా, లేదా వాళ్ళకి విషయం చెప్పగానే ముందు తిట్టిపోస్తారన్నా, అది ఏమన్నా అవ్వచ్చు. యూజువల్గా చాలా కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే, పిల్లవాడో పిల్లో